ప్రభువైన యేసు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యేసు ప్రభువారు జన్మదినాన్ని మనం జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఆయన జన్మదినాన్ని సందర్భంగా మనం ఈ సమయంలో దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమును నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభు తండ్రి, ఇంతవరకు ప్రభు తండ్రి పాఠవాదాలు తండ్రి మీరు మహిళ మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు తండ్రి. మరి తమ్ముడు కరుణాని ప్రభు తండ్రి మీరు సేవకులుగా ప్రభు తండ్రి మీ యొక్క అనాది సంకల్పంలో ఏర్పాటు చేసుకొని ప్రభు తండ్రి మరి ఇక్కడ చక్కని మందిరాన్ని సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభు తండ్రి కొంతమంది విశ్వాసుల తండ్రి ఏర్పాటు చేయడానికి ప్రభు తండ్రి వారిని విశ్వాసంలో పోషించడానికి ప్రభు తండ్రి ఆత్మీయంగా అభివృద్ధి చేయడానికి తండ్రి మీరు ఏర్పాటు చేసిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు తండ్రి. సమయంలో ప్రభు తండ్రి మీ జన్మదినాన్ని పురస్కరించుకున్న ప్రభు తండ్రి మరి నేను ఈ యొక్క మందిరానికి వచ్చి ప్రభు తండ్రి మీ యొక్క వాక్యాన్ని వివరిస్తున్న సహాయం చేయండి ప్రభు తండ్రి. మీ జన్మదినాన్ని వివరిస్తున్న సహాయం చేయండి ప్రభు తండ్రి. మీ కృప మీ కనికరం చూపించండి. మీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సందర్భంలో మనం ఇక్కడ వాక్యం చదువుకున్నాం. ఇదేంటంటే 6వ వచనం 7వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమును నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇంకా మనం పైన చదివినట్లయితే ఏముంటుందంటే సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనది కైసరు ఔగుస్తు వలన ఆగిన ఆయను అన్నాడు. అంటే కైసరు అంటే చక్రవర్తి, ఆ రోజుల్లో చక్రవర్తి కైసర్ అంటారు. తర్వాత ఆయన రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆయన ఏం చేశారంటే ఆయన రాజ్యంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి జనాభా లెక్క రాయమన్నాడు. ఎంతమంది ఉన్నారో రాయమన్నాడు. ఇప్పుడు మనకు కూడా ప్రతి ఇంటికి వచ్చి మీ ఇంటి ఎంతమంది ఉన్నారు ఏంటంటే జనాభా లెక్క రాసుకుంటూ ఉంటారు కదా. అట్లా ఆ రోజు ఏంటంటే ఎవరు ఊరికి వారు వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు నేను మా ఒంగోలు అనుకోండి, నేను ఒంగోలు వెళ్ళిపోవాలి, అక్కడికి జనాభా లెక్క రాయించుకోవాలి. లేదు మీరు ఏ ఊరు నుంచి ఇక్కడికి వచ్చారో లేకపోతే ఏ ఊరు నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ నివసిస్తున్నా కానీ మీరు ఎక్కడ పుట్టారో లేకపోతే మీ తాతలు మీ వాడు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి జనాభా లెక్క రాయించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు ఆజ్ఞ జారీ అయింది అన్నమాట. కాబట్టి యేసేపు మరియమ్మ అనేవాళ్ళు ఈ బెత్లెహేమ్ అనే ప్రాంతాన్ని బెత్లెహేమ్కి రావాల్సి వచ్చింది. వీళ్ళు వాస్తవం నజరేతులో ఉంటున్నారు. అయితే వీళ్ళు జనాభా లెక్కలు రాయించుకోవడం కోసం వాడు బెత్లెహేమ్కి రావాల్సి వచ్చిందన్నమాట. వచ్చినప్పుడు ఏమైందంటే ఆ బెత్లెహేమ్ అనే ఊరంతా కూడా జనంతో కిక్కిరిసిపోయింది. అంటే ఇక అంటే ఇప్పుడు మన ఊరు వెళ్ళామనుకోండి, మా ఊరు వెళ్ళినప్పుడు మన బంధువులు లేకపోతే మన తాతల వాళ్ళు మన ముత్తాతల వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ ఇంట్లో మనం ఉండొచ్చు. కానీ ఇక్కడేమైందంటే వీళ్ళు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ ఊరంతా కూడా ప్రతి ఇల్లు కూడా జనాభాతో నిండిపోయింది. జనం పూర్తిగా నిండిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఉండటానికి అక్కడ ఏ ఇంట్లో కూడా స్థలం లేదు.
అందుకని ఏం చేశారంటే వీళ్ళు ఒక సత్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్నారు. ఆ జనాభా లెక్క అయ్యే వరకు ఆ సత్రంలో ఉన్నారు. అయితే ఆ సత్రంలో వీళ్ళు ఒక్కడే ఉన్నారంటే వీళ్ళు ఒక్కడే కాదు, ఆ సత్రం అంతా కూడా జనం నిండిపోయి ఉన్నారు. సర్వసాధారణ సత్రం అంటే ఏంటంటామంటే మనం పాఠశాలలు వెళ్ళేటప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కట్టిందని సత్రం అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక సత్రం ఉంది. ఈ సత్రంలో యేసోపర్యంగా ఉన్నారు. అయితే ఆ సత్రం పేరు ఏంటంటే చిన్హాం అనే సత్రం. ఆ సత్రం పేరు ఏంటంటే చిన్హాం సత్రం. అయితే ఆ సత్రం ఎక్కడ ఉందంటే బెత్లెహేము నుంచి ఈజిప్ట్ దేశానికి వెళ్ళే దారి ఉంది. ఆ దారిలో బెత్లెహేము ఊరు చివర ఈ సత్రం అనేది ఉందన్నమాట. అంటే బాటసార్లు వెళ్ళేటప్పుడు ఆ రోజులు ఏంటి, మనలాగా ఇప్పుడు బస్సులు లేవు, రైళ్లు లేవు, ఈ కరెంట్ లేదు, ఇవన్నీ లేవు, ఈ టెక్నాలజీ కూడా లేదు కదా ఆ రోజు. ఇప్పుడు ఎంతో ఆనందం వేసింది చూడగానే. అంటే అక్కడ ఈ సాంగ్స్ మీరు చూస్తా పాడటం, ఆ బుక్స్ పెట్టుకోకుండా తర్వాత చక్కని మ్యూజిక్ తోటి చక్కగా పాడటం నాకు చాలా బాగుంది. అయితే ఈ టెక్నాలజీ అంతా కూడా ఆ రోజు లేదు. ఆ రోజులో ఏంటి, ఇప్పుడు నేను నిన్న అనుకున్నా మన బొమ్మల సెంటర్ నుంచి ఫేవర్ మీదకి వెళ్తా ఏమనుకున్నానంటే ఆ రోజులో మనం వెళ్ళినట్టయితే ఇలాంటి సిమెంట్ రోడ్లు ఉన్నాయా అని ఆలోచించాను. లేవు. అంటే ఇప్పుడు ఆ రోజు మనుషులు ఏం చేసేవాళ్ళు, మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, కాలిబాటు నడుచుకుంటూ వెళ్ళేవాడు, లేదంటే గుర్రాల మీద వెళ్ళేవాడు, లేదంటే గాడిదల మీద వెళ్ళేవాడు. అంతేగాని వాళ్ళకి ఆ రోజున వాహనాలు లేవు, బళ్ళు లేవు, బస్సులు లేవు, రైళ్లు లేవు, విమానాలు లేవు, ఏమీ లేవు ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు ఈ గుర్రాల మీద కానీ గాడిదల మీద కానీ వెళ్ళేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ చిన్హాం అనే సత్రంలో రెస్ట్ తీసుకునేవాడు అన్నమాట. ఆ పక్కనే మరి వీళ్ళు వెళ్ళిన గుర్రాలకు కానీ వీళ్ళు వాటి మీద ప్రయాణించిన గుర్రాలు గాడిద వీటికి మరి గడ్డి వేయడానికి కానీ వాటర్ పట్టడానికి కానీ పాక ఉండాలి కదా. కాబట్టి ఆ సత్రం పక్కన పాక ఉంటుంది. ఆ పాకలో ఈ గుర్రాలని ఈ గాడిదని కట్టేసుకొని అక్కడ గడ్డి వేసి ఆహారం పెట్టి చేసేవాళ్ళు, సత్రంలో రెస్ట్ తీసుకునేవాడు అన్నమాట. అందుకని ఇక్కడ సత్రము పశువుల పాక రెండు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. కాబట్టి వీళ్ళు జనాభా లెక్కల కోసం వెళ్ళినప్పుడు ఏమైందంటే ఊరంతా జనాభా నిండిపోయింది. కాబట్టి వీళ్ళకి ఎక్కడ ఖాళీ దొరక్క వాళ్ళు ఆ సత్రంలో ఉన్నారు. ఆ సత్రం కూడా ఎలా ఉందంటే స్థలం లేదు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఏముందంటే సత్రములో స్థలం లేనందున ఆమె తన తొలుసూరు కుమారుని కని కొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ సత్రంలో స్థలం లేదు. అంటే సత్రం కూడా కిక్కిరిసిన జనంతో ఉన్నదన్నమాట. ఈ కిక్కిరిసిపోయిన జనంతో ఉన్న సందర్భంలో ఏమైందంటే మరియమ్మకి నొప్పులు వచ్చాయి. నొప్పులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పిల్లవాడు ప్రసవం జరగాలి. ఇప్పుడు జనమంతా ఉన్న చోట జనమంతా ఎక్కువ మంది ఆ సత్రం కిక్కిరిసిపోయింది జనంతో. అక్కడ కాన్పు చేయడానికి వీలుంటుందా? వీలుండదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ సత్రం వెనక పక్క ఒక అనుకున్న దూరంలో కొండలు ఉన్నాయి, కొండ వరుసలు ఉన్నాయి, వరుసగా కొండలు ఉన్నాయి అన్నమాట. అంటే వరుసగా ఉన్నాయి కొండలు ఇట్లా నిలువుగా. ఆ కొండ వరుసల్లో ఏమైందంటే అక్కడక్కడ చిన్న చిన్న గుహలు ఉన్నాయి కొండల్లో. అంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు అక్కడ పోయి రెస్ట్ తీసుకునే వాళ్ళ గుహల్లో. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వచ్చినాయో ఏం చేశారంటే ఆమెను తీసుకొని గబగబా గుహలో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ప్రసవం జరిగింది. జరిగిన తర్వాత తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఈ సత్రంలో పడుకోబెట్టడానికి అవకాశం లేదు కాబట్టి పశువుల తొట్టిలోకి అంటే పశువుల పాకలో తీసుకెళ్ళి ఆ పశువుల తొట్టిలో పనులు పెట్టడం జరిగింది. ఈ విధంగా యేసు ప్రభు వారు జననం అనేది ఆ స్థలం లేని విధముగా సాధారణంగా రాజులు లేదా గొప్ప గొప్ప వాడు ఉన్నప్పుడు వాళ్ళకి మరి జన్మ లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి, ప్యాలెస్లో జరుగుతాయి, రాజు కోటలో జరుగుతాయి. అయితే ఇక్కడ ఏమైందంటే సత్రంలో స్థలం లేదు కాబట్టి గుహలో
ప్రసవం జరిగింది. తర్వాత తీసుకొచ్చి ఏం చేశారంటే పడుకోబెట్టే స్థలం లేదు కాబట్టి ఆయనను పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుండు పెట్టి చేసినట్టుగా మన వాక్యం అనేది కనిపిస్తుంది. అయితే ఈ సందర్భం జరిగింది ఎన్ని సంవత్సరాలు? ఈ సందర్భం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది అని కానీ మనం పరిశీలన చేసినట్టయితే మనము ఈ సందర్భం జరిగిన ఈ సందర్భం ఎప్పుడు జరిగింది అనే దాని గురించి ప్రతిరోజు కూడా మనం లెక్కేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా లెక్కేస్తూనే ఉన్నాం. నువ్వు క్రైస్తవుడు లేకపోతే హిందువు లేకపోతే ముస్లిం లేకపోతే ఎవరు అన్నావు, నువ్వు చర్చికి రాకపో ఏమన్నా కానీ లేకపోతే దేవుడు లేడు అని అనొచ్చు నువ్వు. అయితే ఎవరైనా సరే ఈరోజు తారీఖు ఎంతండి? డిసెంబర్ అంటే 2020 సంవత్సరాలు అయిపోయి 11 నెలలు అయిపోయి 25వ రోజు జరుగుతుందని అర్థం. 2020 సంవత్సరాలు అయిపోయింది అంటే తారీఖు ప్రకారం. తర్వాత 11 నెలలు అయిపోయింది. ఆ తర్వాత 25వ రోజు 11 నెలలు అయిపోయి 20 అంటే 12 నెలలో 25వ రోజు జరుగుతుందని అర్థం ఈరోజు తారీఖు. అయితే ఇది ఎప్పటి నుంచి లెక్కేస్తున్నారు? సృష్టి వీలైందని లెక్కేస్తున్నారా లేదా ఎప్పుడు నుంచి లెక్కేస్తున్నారు అనే విషయం మనం చూసినట్లయితే దీనిని మనం ఏమంటామంటే క్రీస్తు శకం అంటాం. అంటే యేసు క్రీస్తు వారు జన్మించి ఇప్పటికీ 2020 సంవత్సరాలు అయిపోయి 11 నెలలు అయిపోయి 25వ జరుగుతుంది అని అర్థం. ఏమండి ఇప్పటికీ యేసు ప్రభు జన్మించి ఎంతకాలం అయింది? 2021 సంవత్సరం 21 సంవత్సరం అయిపోయి 20 సంవత్సరాలు అయిపోయి 11 నెలలు అయిపోయి 25వ రోజు జరుగుతుందని అర్థం అన్నమాట. కాబట్టి మనం ప్రతిరోజు ఉదయాన్నే చేసిన వెంటనే ఈ రోజు తారీఖు ఎంతని చూస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు జన్మించి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయింది అని అన్నమాట. తర్వాత అదే గుహ మీద ఈరోజు ఒక పెద్ద చర్చి కట్టారు ఆ కొండ మీద. ఆ చర్చిని ఏమంటారంటే చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు అన్నమాట. ఇప్పుడు మనమందరం ఎక్కడ క్రిస్మస్ చేసుకుంటుంటే వివిధ దేశాల నుంచి వచ్చిన అధిపతులు లేకపోతే రాజులు, అధ్యక్షులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా ఆ చర్చ్ ఆఫ్ నేటివిటీలో క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి యేసు ప్రభు వారు చరిత్ర పురుషుడు. ఆయన చరిత్ర పురుషుడు. తర్వాత నువ్వు ఆయన ఉన్నానన్నా ఆయన లేడన్నా, ఆయన నేను వ్యతిరేకిస్తున్నానన్నా ఆయన అంగీకరిస్తున్నానన్నా లేకపోతే ఆయన సంబంధం లేదన్నా కానీ ఆయన పుట్టిన తారీఖు మాత్రం తప్పనిసరిగా నువ్వు లెక్కేయాల్సిందే. ప్రతిరోజు లెక్కేయాల్సిందే. నేను లెక్కేయాలంటే కుదరదు. కాబట్టి ఇక్కడ దేవుడు కానీ ఒక ఆజ్ఞ జారీ చేశాడంటే దానిని తిరస్కరించడానికి కానీ దాన్ని వ్యతిరేకించడానికి కానీ ఎవరి వల్ల కాదు. నువ్వు దేశానికి ప్రధానమంత్రి అవ్వు, లేదా దేశానికి అధ్యక్షుడు అవ్వు, లేకపోతే చక్రవర్తి అవ్వు, ఎవరు అన్నావు. కానీ ఆయన కానీ ఒక ఆజ్ఞ జారీ చేశాడంటే నువ్వు ఆయన ఆజ్ఞను వ్యతిరేకించడానికి అవకాశం అనేది లేదు. దానికి ఇదే నిదర్శనం, ఈ తారీఖే నిదర్శనం. ఆయన పుట్టిన రోజు అయిందని నువ్వు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా లెక్క వేయవలసి ఉన్నాను. అందుకే ప్రకటన గ్రంథంలో ఏముందంటే యేసు వారి గురించి 1వ అధ్యాయంలో 5వ వచనం నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు భూపతులకు అధిపతియులైన యేసుక్రీస్తు ఎవరండి? భూపతులకు అధిపతి. మనం ఏంటంటే యేసులో నమ్మిన తర్వాత ఈయన ఎవరో
ఈయన ఈయన నమ్మితే మనకు కష్టాలు వస్తాయేమో, మనకి ఇబ్బందులు వస్తాయేమో అనుకుంటాం. కానీ అసలు ఆయన ఎవరంటే భూపతులకు అధిపతి. భూపతులు అంటే ఎవరు? ప్రపంచంలో ఉన్న దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు, ప్రపంచంలో ఉన్న దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రులు, ప్రపంచంలో ఉన్న ఈ ముఖ్యమంత్రులు, లేకపోతే ఇట్లా ఎవరు ఏ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరిపైన అధిపతి ఎవరయ్యా అంటే యేసు ప్రభువు అని ఇక్కడ స్పష్టంగా ఉన్నామన్నమాట. కాబట్టి ఆయన ఈ విధంగా అధిపతిగా ఉంటున్నాడు. కనుక ఆయన ఆజ్ఞ తిరస్కరించడానికి ఎవరికి అవకాశం లేదు లేదు లేదు. అయితే మరి ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎందుకు కష్టాలు వస్తున్నాయా అంటే, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయా అంటే, మనం కానీ గమనించినట్లయితే ఆయన నీవు నిజంగా ఆయన నమ్ముతున్నావు లేదా, నువ్వు నిజంగా విశ్వసిస్తున్నావు లేదా తెలుసుకోవడం కోసం చిన్న పరీక్ష పెడతాడు. అది కూడా నువ్వు తట్టుకోలే విధంగానే పెడతాడు, కానీ నువ్వు తట్టుకోలేని విధంగా మాత్రం పరీక్ష పెట్టాడు. అంటే నీకు అటువంటి ఇబ్బంది కలిగినప్పుడు, నీకు అటువంటి శ్రమ కలిగినప్పుడు, ఆ శ్రమలో ఆ కష్టంలో ఆయన సహాయం చేస్తాడు. ఆ సహాయాన్ని నువ్వు చూసినప్పుడు ఏమవుతుందంటే ఆయన శక్తిని నువ్వు చూస్తావు. ఆయన శక్తిని చూసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు దినదినం కూడా నీ జీవితంలో వచ్చే సమస్యల్లో కానీ, నీ జీవితంలో కలిగే ఇబ్బందుల్లో కానీ, నీ కుటుంబంలో వచ్చే సమస్యల్లో కానీ ప్రతి విషయం ఆయన మీద ఆధారపడటం నువ్వు నేర్చుకోవాలని, తద్వారా ఆయన నమ్మాలని. అందుకు నీకు ఈ పరీక్షలు అంటే వస్తాయి. కానీ ఆయన మాత్రం వాస్తవం ఎవరంటే భూపతులకు అధిపతి. అయితే ఈ భూపతులకు అధిపతి అయిన యేసు ప్రభువు ఈ లోకంలో వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే, సత్రంలో కూడా స్థలం లేని రీతిలో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చి ఆయన గుహలో జన్మించి అక్కడ నుంచి మరి పశువుల తొట్టిలో కరుణ పెట్టబడ్డాడు. ఆ తర్వాత ఆ కొండ వరుస చివరికి వెళ్ళిపోతే ఏముందంటే పొలం. ఆ పొలంలో ఆ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాం. ఈ దేవదేవత ఎక్కడి నుండి చెప్తుంది అంటే ఆ కొండ పైన చివరి అంచు నిలబడి చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగిందంటే, 10వ అదే 2వ అధ్యాయం 10వ. అయితే ఆ దూత భయపడపడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడ నిలబడి చెప్పాడు ఏంటంటే ఆ కొండ అంచున నిలబడి పైన నిలబడి చెప్తూ ఉండి కింద ఉన్న గొర్రెల కాపరులు వింటూ ఉంటాం. అంటే ఈ సత్రం ఎక్కడ ఉంది? ఆ కొండ కనపడడానికి ముందు ఉంది. ఈ సందర్భంలో అక్కడే జరిగిపోయింది. అక్కడక్కడే ఒక అరపన్నానికి ముందు సత్రం ఉంది. సత్రం అనగా కొండ ఉంటుంది. ఆ కొండ అంచున దేవతలు నిలబడ్డాడు. ఆ కొండ అంచు అవతల పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో ఈ కాపరులు ఉన్నారు. వీళ్ళకి ఆ కొండ అంచు నిలబడి చెప్పడం జరిగింది. జరిగినప్పుడు ఏమని చెప్పాడు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పాడు. సరే వీళ్ళు వెళ్ళారు. అక్కడ చూశారు. దగ్గరే కాబట్టి వెళ్ళారు. అంటే వెళ్ళిపోయి చూసి ఆయన్ని స్తుతించారు. ఇవన్నీ జరిగింది. అయితే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏ ఊళ్ళో పెరిగాడంటే నజరేత్ అనే ఊళ్ళో పెరిగాడు. ఇక్కడ యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ పెరిగాడంటే నజరేత్ అనే ఊళ్ళో పెరిగాడు. పుట్టిందేమో బెత్లెహేమ్. వీళ్ళు మళ్ళీ తిరిగి నజరేత్కి వెళ్ళిపోయారు.
ఎవరు? యేసేపు మరి వాడ పిల్లవాడు కాబట్టి తిరిగి నజరేతుకి వెళ్ళిపోయాడు. ఆయన నజరేతు అనే ఊర్లో పెరిగాడు. పెరిగినప్పుడు అందుకే ఆయన ఏమన్నారంటే నజరేయుడు అని కూడా పిలిచారు. అదే సమాచారం మనకు ఎవరు ఉంటుందంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనంలో 14వ వచనం చదువుతారు. అప్పుడు ఆత్మబలంతో తిరిగి తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలబడ్డాడు. యేసు ప్రభు వారికి వాడుక ఏమిటంటే మనం ఏ విధంగా అయితే ప్రతి ఆదివారం లేక నియమ కూడికలకి చర్చికి వస్తున్నాము, సంఘానికి వస్తున్నాము, ఎలా వాక్యం వింటున్నాము, ఈయన కూడా తాను పెరిగిన నజరేతులో ఏం చేసేవాడు అంటే తన వాడుక చెప్తున్నా తనకు అలవాటు ఏమిటంటే సమాజ మందిరానికి వెళ్తూ ఉంటాం, దేవుని ఆలయానికి వెళ్తాం అలవాటు. తర్వాత అక్కడ దేవుని వాక్యాన్ని కూడా చదువుతూ ఉన్నాడని ఇక్కడ మనం తెలుస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 17వ వచనం చూసినట్లయితే ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, ఇంటి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ఆయన గ్రంథము చుట్టి పరిచారానికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేలి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరలేదని వారితో చెప్పసాగారు. నేడు మీ వినికిడిలో మీ కళ్ళ ముందు ఈ లేఖనము నెరవేరింది అని అంటున్నాడు. ఏ లేఖనము? యెషయా గ్రంథంలో చెప్పబడిన లేఖనం. ఆ లేఖనాన్ని తిరిగి ఆయన చదవడం జరిగింది. యెషయా గ్రంథంలో ఈ లేఖనం ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉందన్నమాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి మనం చదివినట్లయితే అక్కడ ఈ లేఖనం ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపుతున్నాడు అని ఇక్కడ యెషయా ప్రవక్త ఈ ప్రవచనం చెప్పడం జరిగింది. యెషయా ప్రవక్త ఈ ప్రవచనం చెప్పడం జరిగిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత యేసు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? ఆయన చెప్పిన ప్రవచనం అంటే 700 సంవత్సరాల తర్వాత నెరవేరింది. అయితే ఏమంటున్నాడు ఇక్కడ స్పష్టంగా అంటే ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేరింది, నా ద్వారా నెరవేరింది, నేనే ఆయనను అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారిని ఈ లోకానికి దేవుడు ఎందుకు పంపించాడు?
లేక యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం చూసినట్టయితే మొట్టమొదటిగా ఏముందంటే ఆ బీదలకు సువార్త ప్రకటించడము అని. ఈ బీదలు అనే మాట ఇంతకుముందు మనం చదివిన యెషయా గ్రంథంలో ఏముందంటే దీనులకు అన్నమాట. దీనులకు దీనులు అని మనం ఎవరు అనొచ్చంటే ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుడి చెప్పిన మాటలు వింటారో, ఎవరైతే దేవుడికి విధేయత చూపిస్తారో అలాంటి వాళ్ళని దీనులు అని మనం అంటే వాళ్ళ హృదయంలో ఎటువంటి గర్వానికి తావనేది ఉండదు, లేక దేవుని మాటను వ్యతిరేకించే అవకాశాలు వాళ్ళ హృదయాల్లో ఉండవు. అలాంటి వాళ్ళకి సువార్త ప్రకటించడం ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ఇక్కడ వాక్యం చెప్పబడింది. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. ఏంటి మంచి వార్త అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు ఈ దీనులంతా అని మనం చూసినట్లయితే ఆ తర్వాత లైన్ మనం చదివినట్టు అక్కడ ఏముందంటే చెరలో ఉన్న వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి ఆయన పంపించాడు. చెరలో ఎవరున్నారు? చెర అంటే ఏంటి? అది చెరలో ఎవరున్నారు అని కానీ మనం వాక్య భాగాన్ని బాగా ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు నిన్న 7 బాప్తిస్మం పొందారు. వీళ్ళందరూ కూడా చెరలో నుంచి విడిపింపబడ్డారు. అంటే వీళ్ళు ఈ బాప్తిస్మం పొందమని ఎక్కడ ఉన్నారంటే చెరలో ఉన్నారు. ఏ చెర? నిజంగా జైల్లో ఉన్నారు ఇక్కడ లేదు, కానీ చెరలో ఉన్నారు. ఎలా ఉన్నారు అని కానీ మనం చూసినట్లయితే ఈ లోకంలో అపవాది ఉంది. ఈ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని మార్గంలోకి మానవులు వెళ్ళకుండా వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాడు. దేవుని మాట వినకుండా వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాడు. అయితే అతను ఏ విధంగా అడ్డుకుంటూ ఉంటాడు అని మనం చూసినట్లయితే అతను కూడా మనకు ప్రత్యేకంగా కనపడతాడు. దేవుడు మనకు ప్రత్యేకంగా కనపడతాడు, దేవదూతలు కనపడతాడు. కానీ వీళ్ళందరూ కూడా మన మధ్య సంచరిస్తూనే ఉన్నారు, మన మధ్య ఉంటూనే ఉన్నారన్నమాట. అయితే ఈ అపవాది ఏ విధంగా మనం అడ్డుకుంటాడు, ఏం చేస్తూ ఉంటాడంటే మనం కానీ చూసినట్లయితే మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే చదువుతాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డబ్బమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకంలో ఉన్నదంతా ఏంటి అంటే శరీరాశ ఒకటి, నేత్రాశ 2, జీవపు డబ్బము 3. ఈ 3 కూడా తండ్రి వలన కలగలేదు, దేవుడి ద్వారా రాలేదు. ఇవి లోకం వల్ల పుట్టినవి, అపవాది వల్ల పుట్టినవి అని చెప్పి ఇక్కడ వాక్యాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 3 ఆయుధాలు అపవాది నిలిచింది. ఈ 3 ఆయుధాలు ఉపయోగించి ఏం చేస్తూ ఉంటాడంటే మానవుడిని దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. ఈ 3 ఆయుధాలు ఉపయోగించారు. ఈ 3 ఆయుధాలు మొట్టమొదటిగా పాపంలో పడిపోయింది ఎవరండి? మన సృష్టిలో మొట్టమొదటి పాపంలో పడిపోయింది ఎవరు? అవ్వ. ఆ అవ్వ దగ్గర ఈ 3వ ఆయుధాలు వాడాడు. ఒకసారి చూద్దామా? ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు అతడు పడుతున్నాడు.
అయితే ఇక్కడ ఆ స్త్రీ గురించి ఏం రాయబడిందంటే ఆ ఆ వృక్షము ఆహారమునకు మంచిది అంటుంది. అంటే మనం ఈరోజు పండుగ కదా, హ్యాపీగా బిర్యానీలో పలావో లేకపోతే ఏదో ఒకటి చికెను మటన్ ఏదో ఒకటి ఎందుకు అనుకుంటున్నాం మనం, ఇది ఆహారానికి మంచిది, నా శరీరానికి మంచి బాధిస్తుంది, నా శరీరానికి ఉల్లాసాన్ని ఇస్తుంది అనే ఆలోచనతో మనం ఇవన్నీ కూడా తింటాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవి కూడా ఏమంటుందంటే ఆహారానికి మంచిదిగా కనిపించింది ఆ పండు. అంటే ఆ శరీరానికి మంచిది అనిపించింది. కాబట్టి శరీరాసక్తి అనేది నెరవేర్చడం జరిగింది. తర్వాత రెండోది ఆమె ఎలా కనిపించింది, ఆ వృక్షము కన్నులకు మంచి అందమైనది కనిపించింది. అందమైనది కన్నులకు ఎలా కనిపించింది అంటే అందమైనది అనిపిస్తుంది. అంటే మన కళ్ళతోటి చాలా చాలా విషయాలు చూడాలని ట్రై చేస్తూ ఉంటాం. దాన్ని నేత్రాశ అన్నాడు. మొదటి శరీరాశ, రెండవది నేత్రాశ. ఇప్పుడు ఇంత గతంలో అయితే మనం మంచి మంచి దృశ్యాలు చూడాలన్నా, మంచి మంచి సేంద్రియ చూడాలన్నా మనం ఏం చేస్తాము, ఊటీకో లేకపోతే కొడైకెనాల్ లేకపోతే రకరకాల ప్రదేశాలకు వెళ్ళి అవన్నీ చూసి వస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు అవన్నీ కూడా మన కళ్ళ ముందే మనకి ఇంటర్నెట్లో కనపడతాం. అలాగే అంత మాత్రమేనా అంటే అవే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో ఈ సినిమాలు కానీ లేకపోతే సీరియల్స్ కానీ లేకపోతే రకరకాలవి మన కళ్ళతో మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఏమిటి అంటే నేత్రాశ. అప్పుడైతే నేత్రాశ తక్కువగా ఉంది ఆ రోజు. అయితే ఈ రోజుల్లో ఏమైనా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఈ నేత్రాశ అనేది అధికమైపోయింది. కాబట్టి ఈ నేత్రాశ అనేది కూడా ఎవరి వల్ల పుట్టిందంటే అపవాది వల్ల పుట్టింది. కనుక ఇప్పుడు దేవుడి దగ్గరికి రాకుండా నిన్ను ఆటలపరిచే ఒకటి అంటే శరీరాశ. ఈ శరీరాశ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, కొంతమందికి సిగరెట్ తాగాలని ఉంటారు శరీరాశ, కొంతమంది బ్రాండ్ తాగాలి, లేక కొంతమంది అవి తినాలి ఇవి తినాలి. ఈ రోజు గుట్కాలని వేస్తున్నారు కుర్రాడు, ఏదో చెప్తున్నారు అంటే గుట్కాలని పాన్ పరాకులని ఇట్లా చెప్తున్నారు. అయితే దేనికి వాళ్ళు వాడుతున్నారంటే శరీరానికి మత్తు రావడం, ఆ శరీరాన్ని సుఖపరచుకోవడం కోసం ఇవన్నీ కూడా ఇంకా రకరకాల కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ శరీరాశలో పడిన వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలన్నా, దేవుడిని నమ్ముకోమని మన్నాడు చెప్పినా కానీ వాళ్ళు ఏమంటారంటే ఆ పెద్దవాడు ఏమనేవాళ్ళంటే, అయ్యా నా చుట్టలు వాడలే, ఈ చుట్ట నేను మానుకోలేకపోతున్నాను, ఈ చుట్ట మానుకుంటే నేను రాగలను అని చెప్పి అనేవాడు. ఈ రోజు ఏమైందంటే దానికంటే కూడా యవనస్తులు కూడా భయంకరమైన ఈ గుట్కాలని రకరకాల ఇవన్నీ అలవాటు అయిపోయి ఈ రోజు మనం చూసినట్టయితే 10th క్లాసు లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలే భయంకరంగా రోడ్డు మీద తాగి తిరుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా శరీరాశగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపవాది ఈ శరీరాశకు లోపలిచి ఏం చేస్తున్నారంటే ఆ దేవుడి దగ్గరికి ఎందుకు లేవే, దేవుడి దగ్గర వాటర్ ఎందుకు లేవే అని చెప్పి తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఇక్కడ అపవాది వీడ నాటకాన్ని పరుస్తూ ఉంటున్నాడు. ఒకటి. రెండోది నేత్రాశతో ఆటలు పరుస్తూ వస్తాడు. ఈ టీవీలో లేకపోతే ఇంటర్నెట్లో రకరకాల దృశ్యాలు చూస్తూ రకరకాల ఇవన్నీ చూస్తూ ఈ నేత్రాశతో కూడా అపవాది ఆటలు పరుస్తూ ఉంటాడు. మూడవది ఏంటంటే జీవముడం. మొదటి యోహాను 2:16 ప్రకారం మూడోది ఏంటంటే జీవముడం. జీవముడము అంటే ఏంటంటే నేనే గొప్పవాడిని, అందరిలో నేను గొప్ప కనపడాలి, నేను మంచిగా పనిచేసుకొని గొప్ప కనపడాలి, లేకపోతే నా తెలివితేటలో తెలిసి నేను గొప్పగా కనిపించాలి, అందరూ నన్ను గొప్పవాడు అనుకోవాలి. ఇక్కడ అమ్మ కూడా మూడోది ఏం కనిపించింది, వివేకం నిశ్చయమైనది కనిపించింది. అంటే నేను నాకు బాగా తెలివితేటలు వస్తాను ఈ పండు తింటే, అప్పుడేమవుతాను నేను అందరూ గొప్ప చెప్పుకుంటాను నాకు అని ఏమనుకున్నాను అనమాట. ఇక్కడ అవ్వ దగ్గర ఈ 3 ఉపయోగించి ఏం చేశాడంటే అవ్వను పాపం పడేశాడు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఆదాము వల్ల వచ్చిన మానవులందరికీ కూడా ఈ 3 సంవత్సరాలు ఉపయోగించి అతను ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మాట వినకుండా దేవునికి దూరపరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతను ఈ 3 సంవత్సరాలు ఉపయోగించి చేస్తా ఉంటాడు. అయితే ఆ 3 సంవత్సరాలు అలాగే ఉండిపోయి చనిపోతే ఏమవుతుందంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. దేవునికి దూరంగా ఉంటేనే పాపం. కాబట్టి దేవునికి దూరంగా ఉండి నిన్ను సృష్టించిన ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళకుండా, ఇప్పుడు నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు వెళ్ళకుండా నువ్వు వాళ్ళ దూరంగా ఉంటే ఎలా ఉంటుంది నీ లైఫ్? అలాగే నిన్ను సృష్టించిన దేవుని దగ్గరికి నువ్వు రాకుండా, ఆయన ప్రేమించకుండా, ఆయన ఈ సదుపాయాలన్నీ నీకు ఏర్పాటు చేసి నీకు వర్షాలు ఇస్తున్నాడా, నీళ్ళు ఇస్తున్నాడా, తర్వాత ఆహారం ఇస్తున్నాడా? ఇప్పుడు ఎవరైనా సరే పొలంలో విత్తనం వేస్తారనే కానీ అది పంట పెట్టి చేస్తారు ఎవరు? దేవుడే. నీకు ఆహారం వచ్చేది చేస్తున్న ఎవరు? భూమిలో అవన్నీ పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నీకు అవసరమైన ప్రతిదీ కూడా భూమిలో ఏర్పాటు చేశాడు. తర్వాత నీకు ఆ వర్షాన్ని కురిపిస్తున్నాడు, పంటని నీకు అందిస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ నీ అవసరాలన్నీ తీర్చాడు. నీకు బట్టలు రావడానికి మరి మానవుడు తెలివితేటలు తెచ్చి ఈ బట్టలు వేసేట్టు చేశాడు. కనుక ఇప్పుడు ఇంకా తెలివితేటలు పెరిగిపోయి ఏమైందంటే నువ్వు ప్రస్తుతం ఆకాశంలో ప్రయాణం చేసే ఏర్పాటు అనేది అంత తెలివితేట దేవుడు నీకు ఇచ్చాడు. ఇవన్నీ అనుభవిస్తూ ఆయన ఇస్తున్న సూర్యరశ్మిని అనుభవిస్తూ, ఆయన ఇస్తున్న ఎండని, ఆయన ఇస్తున్న గాలిని, ఆయన ఇస్తున్న వర్షాన్ని, ఆయన ఇస్తున్న పంటని, ఇవన్నీ అనుభవిస్తూ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉంటే ఆయన ఎంత బాధపడతాడు? నువ్వు ఆయన ప్రార్థన చేయకపోతే ఎంత బాధపడతాడు? నువ్వు ఆయన ప్రేమించకపోతే ఎంత బాధపడతాడు? మీ తల్లిదండ్రులు మీకు అవసరమైన అన్ని కూడా చిన్నప్పుడు కష్టపడి మంచి ఇల్లు కట్టించి పొలాలు కొని అవి కొని ఇవి కొని మంచిగా పెళ్లి చేసి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి మీరు పోకుండా వాళ్ళని కానీ తిరస్కరిస్తే వాడు ఎంత బాధపడతాడు? దేవుడు కూడా ఇక్కడ అంతే బాధపడతాడు. కనుక ఇప్పుడు నువ్వు అదే స్థితిలో ఉండి ఆయన మరణించేవాడిని ఎక్కడికి వెళ్తావంటే నరకాగ్నికి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకాగ్నికి వెళ్ళిపోతావు. అందుకే యోహాను సువార్త 10వ మాట్లాడు. యోహాను సువార్త 10వ దొంగతనమును హత్యను నాశనమును చేయకపోవచ్చు కానీ దేనిని రాడు. దొంగ దేనికి వస్తాడంటే దొంగతనము, హత్య, నాశనం, ఈ 3 చేయడానికి వస్తాడు. అంటే మొట్టమొదటిగా ఏం చేస్తాడు? ఎవరో ఒక ఫ్రెండ్స్ని లేకపోతే ఎవరో ఒకటి నీకు దగ్గర చేస్తాడు. చేసి ఆ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే నీకు ఇక్కడ నువ్వు లోపల ఏం తెలుసుకోలేదురా, నువ్వు ఇదిగో ఈ గుట్కా వేసుకో, లేకపోతే ఈ పాన్ పరాక్ వేసుకో అంటాడు. అది వేసుకున్న తర్వాత ఆయన ఎందుకు కదరా నువ్వు కొంచెం బ్రాందీ తాగు, లేకపోతే నువ్వు విస్కీ తాగు అని అలవాటు పడతాడు. ఆ అలవాటు ఏమైపోయిందంటే నువ్వు దానిలో ఇరుక్కుపోతావు. అందుకే కీర్తనకారులు 40వ అధ్యాయంలో మాట్లాడతాడు. 40వ కీర్తన 2 నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆయన నన్ను పైకెత్తెను అంటున్నాడు. అంటే నువ్వు కానీ ఈ దురలవాట్లలో అలాగే ఉండిపోతే ఏమవుతుందంటే జిగటగల దొంగ ఊబిలోకి నువ్వు వెళ్ళిపోతావు. నీకు తెలీదు. అంటే ఊబి అనేది ఈ మధ్యకాలంలో మనం వింటం తక్కువగా ఉన్నాం. గతంలో ఎప్పుడైనా సరే పొలాల పని ఊబి అంటే తెలుసు. ఊబి అంటే ఏంటి? మనం అంతా బాగానే ఉందనిపిస్తుంది. మనం కానీ గమనించాలి కాలేసామంటే దానిలో బయటకు తీయడానికి వీలు పడతాడు. ఎందుకంటే అది జిట్ట పనులుగా ఉండి మెల్లగా లోపల నీ కాలు దిగిపోతా ఉన్నాం. దాన్ని బయటకు రాకుండా అంటే బురద, ఆ బురదలోకి బయటికి రావు.
కనుక ఇప్పుడు ఆ ఊరిలో అలాగే లోపలికి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడే ఉన్నాడంటే జిగట గల దొంగ ఊమి అంటున్నాడు. మామూలు ఊమి లేదు, ఇది దొంగ ఊమి. అంటే నువ్వు దాన్ని నడుస్తావు బ్రహ్మాండం కనపడుతూ ఉంటావు. ఏమనిపిస్తుంది నీకు? బయట పడ్డారంటే ఊమిలో ఉన్నవారు కానీ ఆయన పడుకో, నేను ఊమిలో ఉన్నాను, నా కాడు బ్రహ్మాండంగా ఉన్నాయి, నేను మంచిగా నడుస్తున్నాను, అంత గట్టిగా ఉందనిపిస్తుంది. అయితే రాను 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 దొంగ ఊమిలాగా మెల్లగా 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 దానిలోకి నువ్వు దించేస్తావు. అంటే నువ్వు ఏ వ్యసనంలో ఉన్నావో, ఏ దుర్వ్యసనంలో ఉన్నావో ఆ వ్యసనంలోకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దించేసి అక్కడ జిగటగల దొంగ ఊపిలోకి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఈ విధంగా దొంగతనం చేస్తాడు. ఆ విధంగా నీకు దురలవాటు నేర్పించి దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనంతో తర్వాత ఏమవుతుందంటే హత్య జరిగిపోయింది. అంటే నువ్వు దానిలోనే ఉండిపోయి చనిపోతావు. వాడు చేసే పని అది చనిపోతావు. చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే నాశనానికి వెళ్ళిపోవడం జరిగిపోయింది. అంటే నరకానికి వెళ్ళిపోవడం జరిగిపోయింది. కనుక దొంగతనము హత్యను నాశనం చేయటం వచ్చునని చెప్పి యోహాను సువార్త 10వ వచనంలో రాయబడింది. కనుక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ 3 ఆయుధాలు ఉపయోగించి మానవులందరినీ ఎక్కడ పెడుతున్నాడంటే నీకు తెలియకుండానే నువ్వు చెరలో ఉన్నావు అంతే. మన లోకసభ చెరలో ఉన్న వారికి విడుదల కలగలేటప్పుడు యేసులో వచ్చాడని చదివాం. కాబట్టి చెరలో ఎవరున్నారంటే మనం అందరం చెరలో లేవు. మనం దేశం కట్టడ జైలు కట్టరా, కానీ నీకు తెలియకుండానే నువ్వు చెరలో ఉన్నావు. ఏమిటి ఆచారంటే నీకు ఏ దురలవాటు ఉందో, నీకు ఏ దుర్వ్యసనం ఉందో దానిలో నిన్ను ఇరికిచ్చేశాడు. దానిలో నువ్వు బయటకు రావడానికి వీలు లేకుండా ఇరికిచ్చేశాడు. ఎప్పుడు దాకా ఉంచుతాడు దాన్ని అంటే నీవు మరణించే వరకు కూడా అట్లా ఉంచుతాడు. కనుక అందరినీ ఈ విధంగా చెరలో బంధిస్తున్నాడు. ఎవరు? అపవాది. అయితే ఆ అపవాదికి నేను లయం చేయటకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చెరలో ఉన్న వారిని విడిపించటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? సిలువలో తన రక్తాన్ని చిందించాడు. సిలువలో అంటే ఆయన రక్తాన్ని చిందించాలి. ఇప్పుడు చాలాసార్లు మనం చూసినట్టయితే కొన్నిసార్లు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఆ స్థలంలో ఏదైనా కీడు ఉందంటే మీరు చూసి ఉంటారు చాలా. అక్కడ ఏం చేస్తారంటే ఒక కోడిని కోసి దాని రక్తాన్ని ఆ స్థలం చుట్టూ జరుగుతారు. లేదంటే ఒక ఇంటిలో ఏదైనా కీడు జరుగుతూ ఉంది అని అనుమానం ఏం చేస్తారంటే అక్కడ కూడా ఒక కోడిని ఒక గొర్రెను కోసి ఏం చేస్తారంటే అక్కడ రక్తాన్ని చూపిస్తారు. మీరు చూసే ఉంటారు అక్కడక్కడ ఆ సిద్ధాంతంలో చెప్పడం కానీ ఇవన్నీ చూసే ఉంటారు. కనుక ఇప్పుడు ఈ ఈ కోడి కానీ ఈ గొర్రె కానీ ఇలాంటి వదిలిపోబడితే ఆ రక్తము ఆ స్థలంలో కీడిపోయిందని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ మానవులు చేసిన ఈ పాపం పోవాలి అంటే ఆ రక్తం సరిపోదు. ఈ పాపానికి పరిహారం కావాలంటే రక్తం సరిపోదు. సరే అట్లా కాదు, మరి మానవుల కోసం ఒక మానవుడు చనిపోయాడు అనుకో, నా కోసం రక్తం చనిపోయాడు అనుకో, రక్తం చిందించాడు అనుకో, లేదు ఇంకొక అతని కోసం నా రక్తం చిందించామనుకో. ఇప్పుడే చెప్పాడు మన కరుడు, మానవ రక్తం అంతా కూడా ఎర్రగానే ఉంటుంది. ఈ నా రక్తం ఎదుటివారి పాపానికి పరిహారానికి కుదరదు, వాళ్ళ రక్తం కూడా నా పాప పరిహారానికి కుదరదు. కనుక ఇప్పుడు ఈ పాప పరిహారం చేయాలంటే ఎవరు చేయాలి అంటే దేవుడే ఈ లోకానికి యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు. దేవుడే ఈ లోకానికి ఎలా వచ్చాడంటే యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు. అది ఎలా జన్మించాడు? మనం జన్మించినట్టు జన్మించాల. తల్లి తండ్రికి ఆయన పుట్టలేదు, స్త్రీ పురుషుడికి ఆయన పుట్టలా. ఆయన ఎలా పుట్టాడంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. అంటే పరిశుద్ధాత్మ అంటే దేవుడే కన్య అయిన మరే గర్భంలో ప్రవేశించి ఆత్మ ప్రవేశించి గర్భంలో అక్కడ ఒక బిడ్డగా తయారై ఈ లోకంలోకి ఆమె గర్భంలోకి రావడం జరిగింది. కనుక ఆయన జన్మ వేరు, మన జన్మ వేరు. ఆయన రక్తం వేరు, మన రక్తం వేరు.
ఆయన రక్తం పవిత్రమైనదన్నమాట. కాబట్టి ఆ పవిత్రమైన రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అసలు యేసు ప్రభు వారు ఎవరు, దేవుడు అని మనం ఎలా చెప్పవచ్చు అని కానీ మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో ఓ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును చాలా యేసు ప్రభు ఎవరంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. అంటే దేవుని మహిమలో నుంచి వస్తున్న తేజస్సు అంటే మహిమ దేవుడు అంటే దేవుడే. అంటే మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ లైట్ ఎదుగుతూ ఉంటుంది, ఈ లైట్ కాంతి నా మీద పడుతూ ఉంటుంది, అలా కాదు ఆ పక్క లైట్ ఎదుగుతూ ఉంటుంది, దాని కాంతి ఏమవుతుంది, ఆ ఫ్యాన్ వైపు వెళ్ళిపోయి వెళ్తూ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే లైట్ ఉందో ఆ లైట్ నుంచి వచ్చే కాంతి ఏదైతే ఇతరుల మీద కానీ లేకపోతే వేరే చోట పడుతూ ఉందో దానికి ఎఫెక్ట్ దేవుడి నుంచి వచ్చే మహిమలో నుంచి వచ్చే తేజస్సు, ఆ కాంతి ఎవరంటే యేసు. కాబట్టి ఇప్పుడు యేసు దేవుడు అనడానికి అవకాశం ఉందా? దేవుడు ఒక కాంతి అయితే ఆ కాంతి నుంచి వచ్చే తేజస్సే యేసు ప్రభు అని చెప్పిన పౌరులుగా చెప్తున్నాడు. కాబట్టి దేవుడే ఈ లోకానికి యేసు ప్రభు రూపంలో ఈ లోకంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎక్కడ? బెత్లెహేములో ఒక గుహలో జన్మించాడు. అంటే ఒక కొండ గుహలో జన్మించాడు. ఆయన మంచి రాజు గృహంలో జన్మించలేదు. ఆ తర్వాత ఆయన కడు పేదవాడిగా పెరిగాడు, నజరేతులో పెరిగాడు. నజరేతు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి దేవుని వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ లోకస్వార్థ 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఏం చెప్తున్నాడంటే చెరలో ఉన్న వారిని విడిపించినప్పుడు నేను వచ్చాను అన్నమాట. అంటే ఈ మానవుడు చేసిన పాపాలన్నీ పరిహారం అయిపోయి ఈ మానవుడు రక్షణకు రావడం కోసం నేను వచ్చాను. ఈ మానవులు నరకానికి వెళ్ళకుండా స్వర్గానికి వెళ్ళడం కోసం నేను వచ్చాను. వచ్చిన రక్తాన్ని చిందించాను. కాబట్టి ఇప్పుడు అన్ని మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పాప పరిహారం కావాలంటే ఏం చేస్తారు? ఆ కృష్ణా నదిలోనో గంగా నదిలోనో లేకపోతే ఎక్కడెక్కడో మునిగితే పాప పరిహారం జరిగింది అంటారు. లేకపోతే ఏవేవో డబ్బు ఖర్చు పెట్టి ఆ కాశీ వెళ్తేనో ఆడగట్టి అడిగితే జరిగింది అంటారు. కానీ ఈయనేమంటాడంటే నువ్వేమి చేయలేదు, నువ్వు పైసలు ఖర్చు పెట్టదు. నువ్వేంటంటే నేను చిందించిన రక్తంలో విశ్వసించావు. నా పాప పరిహారం అనేది క్రీస్తు చిందించిన రక్తం ద్వారా జరిగింది అని విశ్వసించు చాలు అని చెప్పి అంటున్నాడు. కనుక ఎప్పుడైతే విశ్వసించావో అప్పుడేమవుతుందంటే నీవు ఆ చెరలో నుంచి విడిపింపబడతావు. నిన్న బాప్తిసం తీసుకున్నవాడు కూడా చెరలో నుంచి విడిపింపబడ్డాడు. కనుక మనం ఆయన విశ్వాసం వచ్చినప్పుడు ఆ చెరలో నుంచి విడిపింపబడిన తర్వాత ఏమవుతామంటే ఆయన దగ్గరికి వస్తాం. ఎవరైతే మనం సృష్టించారో, ఎవరైతే ఈ లోకాన్ని మొత్తం సృష్టించారో, ఎవరైతే మనకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారో ఆయన దగ్గరికి మనం వస్తాం. వచ్చి ఆయన దగ్గర ప్రార్థిస్తూ ఆనందంగా సంతోషంగా మనం జీవించడానికి ఇక్కడ యేసు ప్రభువు ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఇప్పుడు ఈ లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని 19వ వచనం మనం చదువుకుందాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును,
గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి అన్నాడు. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే అపవాది ఏ విధంగా మానవుల్ని శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం అనే వాటితోటి బంధించి చెరలో పెడుతున్నాడు చెప్పుకున్నాం. అయితే ఆ చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చాడు, తన పవిత్ర రక్తాన్ని చిందించాడు. ఈ అపవాది మొట్టమొదటిగా అవ్వ దగ్గర ఈ 3 ఉపయోగించి పడేశాడు. అక్కడ అందరినీ కూడా పడేస్తా ఉన్నాడు. అయితే వాడు అతను చేస్తున్న దానికి విరుగుడుగా యేసుప్రభు తన క్రియలు లయం చేసి ఇక్కడ మానవాన్ని రక్షించడం కోసం యేసుప్రభు వారు వచ్చారు అని మనం చెప్తున్నాం. అయితే 19వ వచనం ఏమంటాడంటే ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటాడు. ప్రభు యొక్క హితవస్త్రం, హితము అంటే మంచి సంవత్సరం, హితవస్త్రం అంటే మంచి సంవత్సరం. ఇప్పుడు మామూలుగా మనకి సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి, దీన్ని మనం సంవత్సరం అంటాం. కానీ ఇప్పుడు ప్రభు హితవస్త్రం అంటే యేసు ప్రభు జన్మించిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా ఇది మొత్తం కూడా ఒక సంవత్సరమే. దీనిని ఏమంటామంటే క్రీస్తు శకం అంటాం. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏమన్నారంటే ఏడి అన్నారు. అంటే ఇంగ్లీష్లో అంటే గ్రీక్ భాషలో ఏమన్నారంటే ఏడి అన్నారు. ఇంగ్లీష్లో ఏడి అంటాం, తెలుగులో క్రీస్తు శకం అంటాం. అయితే ఏడి అంటే అర్థం ఏంటంటే అన్నా డామిని అని అర్థం. అన్నా డామిని అనే దానికి అర్థం ఏంటంటే ఇన్ దిస్ ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్, మన ప్రభువు యొక్క సంవత్సరంలో అని అర్థం. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? మన ప్రభు యొక్క సంవత్సరంలో ఉన్నాం. అయితే ఈ ప్రభు సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది అంటే 2020 సంవత్సరాలు అయిపోయి 21 సంవత్సరాల్లో 11 నెలలు అయిపోయి 25 రోజులు ఇప్పటికి జరిగింది. కనుక మనం ఎక్కడ ఉన్నామంటే ప్రభు యొక్క సంవత్సరంలో ఉన్నాము, అన్నా డామినీలో ఉన్నాము, ఇన్ ది ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ లో ఉన్నాము. అయితే ఈ ప్రభువు ఎప్పుడైతే దీన్ని క్లోజ్ చేస్తాడో అప్పుడు ఏమైపోతుందంటే వెంటనే శిక్ష ప్రారంభం. ఎప్పుడైతే ఆయన క్లోజ్ చేస్తాడో ఈ హితవస్త్రాన్ని అప్పుడు ఏమవుతుందంటే శిక్ష ప్రారంభం. కనుక ఆయన మనల్ని ఇవన్నీ సదుపాయాలు ఏర్పాటు చేసి చివరికి మనం రక్షణ పొందడానికి, పరలోకానికి వెళ్ళడానికి ఉచితంగా అన్ని మార్గాలు ఏర్పాటు చేసి గొప్ప రక్షణ మనకు ఏర్పాటు చేసి మనకు అన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన చేసిన మేలులన్నింటినీ కూడా మనం జ్ఞప్తి చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ, అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు 1 వచనంలో దుష్టులు ఆలోచించుతున్నాడు, పాప మార్గం నిలువుగా అపహాసకుడు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విషయాలు యెహోవా ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలే. ఈ విషయాలన్నింటినీ మనం ధ్యానించుకుంటూ దివారాత్రములు వాటిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. కనుక ఇప్పుడు మనకి ఈ గ్రంథం కూడా ఎలా వచ్చింది? ఇలాంటి గ్రంథం ప్రపంచంలో లేదు. ఇప్పుడు ఈ గ్రంథంలో రాయబడే విషయాలు ఆదాము ఓ దగ్గర నుంచి సృష్టి దిగిన దగ్గర నుంచి ఉన్న విషయాలు రాశారు. అయితే ఎవరు రాశారు? ఒకళ్ళే రాశారా? రాయలా, వేరు వేరు కాలాల్లో రాశారు. ఈ మొదటి 5 కాండాలు మోషే రాశాడు. ఎప్పుడు? యేసు రాకముందు 1500 సంవత్సరాలు రాశాడు. ఆ తర్వాత ప్రవక్తలు రాశారు. ఇప్పుడు యెషయా గ్రంథం చెప్పుకున్నాం మనం. యెషయా ఎప్పుడు రాశాడు? మోషే తర్వాత 700 సంవత్సరాల తర్వాత రాశాడు ఆ గ్రంథాన్ని. అయితే ఇలా రాసిన గ్రంథాలన్నీ, ఇలా రాసిన పత్రికలన్నీ పౌలు గారు ఎప్పుడు రాశాడు? యేసు తర్వాత రాశాడు. ఇవన్నిటిని కూడా సమకూర్చి ఒకటిగా చేసి ఒక గ్రంథంగా చేసి మన చేతికి ఇచ్చింది ఎవరు? ఈ గ్రంథమే కానీ ఈరోజు లేకపోతే ప్రపంచానికి ఒక దశ, ఒక నిర్దశ అనేది లేదు, ఒక దిక్కు అనేది లేదు, ఒక దారి అనేది లేదు. అయితే ఇది ఎవరు తయారు చేశారు మన చేతికి అంటే దేవుడు తయారు చేశాడు. ఇది ఒక చదువుకోండి. ఏం జరిగింది గతంలో, ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏం జరగబోతుంది, దీన్ని జాగ్రత్తగా చదువుకోండి, దీన్ని
బాగా చూసుకోండి అని చెప్పి ఆయన మనకి ఈ గ్రంథాన్ని తయారు చేసి మనకు అప్పచెప్పారు. కనుక మనం ఎప్పుడు కూడా యెహోవా కార్యాల గురించి ఆలోచిస్తూ, ముఖ్యంగా యేసు ప్రభువు మన రక్షణ కోసం చేసిన కార్యాలన్నిటి గురించి ఆలోచిస్తూ, మనము ధ్యానిస్తూ ఆ ఆనందం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఆయన యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకి ఉండేట్టు చూసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఆయన రెక్కల నీడలో మనం ఎల్లప్పుడూ ఉండేట్టుగా చూసుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.